రాకాలోకంకి స్వాగతం. ఒక ఎర్ర చీర, నుదుట కాసింత కుంకుమ బొట్టు, చెవి లోలాకులు. ప్రస్తుతము పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, శ్రీలంకలో ఉన్నటువంటి ముస్లింలకు, భారతదేశంలో కూడా ఉన్నటువంటి కొందరు ముస్లింలకు హాటెస్ట్ చర్చా విషయం. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇటీవల మదీనాని సందర్శించారు. ఆమె మైనారిటీ వ్యవహారాల మంత్రిగా మదీనాకు వెళ్ళారు. సౌదీ అరేబియాలో ఉన్నటువంటి మదీనాలో ఆవిడ ఈ సంవత్సరం హజ్ యాత్రకు ఎంతమంది వెళ్ళాలి, భారతదేశపు కోటా ఎంత అన్నది ఫిక్స్ చేయడానికి వెళ్ళారు. ఏర్పాట్లను చూడటానికి వెళ్ళారు. 1,75,000 మందిని ఈ సంవత్సరము పంపించేటటువంటి కోటా మన దేశం సంపాదించుకుంది. అంతమంది ముస్లింలు ఈ సంవత్సరము దర్శనం చేసుకుంటారు మదీనాను. అయితే మదీనాను, మక్కాను కూడా సందర్శించుకుంటారు. మదీనాలో ఉన్నటువంటి మస్జిద్ అల్ కుబా అనేటటువంటి మస్జిద్ ఉంది. ఇది ఇస్లామిక్ చరిత్రలోని మొట్టమొదటి మసీద్. రెండవది పైగంబర్ మహమ్మద్ వెళ్ళినటువంటి మసీదుగా పేరొందినటువంటి మరొక మసీదు, దాని పేరు మస్జిద్ అల్ నబావి. అదేవిధంగా ఇస్లాం చరిత్రలోని తొలితరం యుద్ధాలలో చనిపోయినటువంటి వాళ్ళ సమాధులు ఉన్నటువంటి ఒక కొండ ఉంది, మౌంట్ ఉహూద్. ఈ 3 ప్రాంతాలని కూడా ఆమె సందర్శించారు. నిజానికి మసీదు లోపలికి వెళ్ళలేదు, మసీదు బయట వరకు మాత్రమే ఆమె వెళ్ళొచ్చారు. ఆమె వెంట సౌదీ అరేబియా అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాట్లన్నీ ఆమెకి చూపించారు. సౌదీ అరేబియా దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. సౌదీ అరేబియా చుట్టూ ఉన్నటువంటి గల్ఫ్లో ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్, యెమెన్ నుంచి, ఇరాన్ నుంచి మొదలుపెట్టి మొరాకో, అల్జీరియా దాకా ఉన్నటువంటి ముస్లింలు ఎవరు దీన్ని పట్టించుకోలేదు. ఇండోనేషియాకు సమయం లేదు. అదేవిధంగా ఫిలిప్పీన్స్లో ఉన్నటువంటి మిందనావులో ఉన్నటువంటి ముస్లింలకు సమస్య లేదు. అసేహ్లో ఉన్నటువంటి ముస్లింలకు సమస్య లేదు. సమస్య అంతా పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలకు, భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ముస్లింలకు, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మత ఛాందసవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద సమస్య అయింది. అసలు హిజాబు ధరించకుండా, అదేవిధంగా తన ఒంటిని కప్పుకోకుండా ఒక మహిళ మదీనాకి రావడము, సౌదీ అధికారులను కలవటము, ఆమె తన యొక్క హిందూ ఐడెంటిటీని, బొట్టు, చెవిలోలాకులు, కాళ్లకు మెట్టెలు, మిగతావన్నీ కూడాను ఆమె ప్రదర్శించటము, భారతీయుల ముఖ్యంగా హిందువులు ధరించేటటువంటి చీరను ధరించటము, ఇవన్నీ సౌదీ అరేబియా అలౌ చేయటం, వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం. దీనిపైన ఈ సౌత్ ఏషియన్ దేశాలలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా, మాల్దీవ్స్తో మొదలుపెట్టి శ్రీలంక దాకా, ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, కొంతమంది భారతదేశంలోనూ హడావిడి పడిపోతున్నారు. సౌదీ అరేబియా దీన్ని అలౌ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు సౌదీ అరేబియాని విమర్శిస్తున్నారు. దీనిలో మొత్తం మీద ఏం చేస్తున్నారంటే కడుపు చించుకుంటున్నారు, కాళ్ళ మీద పడుతుంది. సౌదీ అరేబియాని వాళ్ళు ఒక తిడుతున్నారు. ఆ తిట్టు ఏంటంటే, మీరు మద్ఖాలిస్టులు అని. ఈ మద్ఖాలిస్టులు అంటే ఏంటి? మద్ఖాలిస్టులు అనేవాళ్ళు మద్ఖాలి అనేటటువంటి మత గురువు చెప్పినటువంటి మాటను వినేవాళ్ళు. షేక్ రబీ అల్ మద్ఖాలి అనేటటువంటి ఒక మత గురువు సౌదీ అరేబియాలో ఉన్నారు. ఆయన ఇస్లాములో ఉన్నటువంటి వాళ్ళు సౌదీ అరేబియా రాజ కుటుంబానికి విధేయులుగా ఉండాలి, వాళ్ళు ఏది చెప్తే అదే పాటించాలి అన్నటువంటి విధానాన్ని చాలా గట్టిగా అవలంబిస్తారు. సో మీరందరూ కూడాను రాజకుటుంబానికి బానిసలు, మీరందరూ మద్ఖాలిస్టులు అని చెప్పి పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు, బంగ్లాదేశ్లో ఉన్నవాళ్ళు, భారతదేశంలో ఉన్నవాళ్ళు వాళ్ళని విమర్శిస్తున్నారు. నిజానికి సౌదీ అరేబియాలో మద్ఖాలిస్టులకు, అదేవిధంగా ముస్లిం బ్రదర్హుడ్కి మద్దతు ఇచ్చేటటువంటి 2-3 గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్కి మధ్య మొదటి నుంచి కూడా ఆధిపత్య పోరాటం నడుస్తోంది. మద్ఖాలిస్టుల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వాళ్ళు సౌదీ అరేబియా పాలకులు తీసుకునే నిర్ణయాన్ని మద్దతు ఇవ్వాలి అని చెప్పి వాదించేటటువంటి వాళ్ళు. సౌదీ అరేబియాలో ఒక సహవా మూమెంట్ అని ఒక మూమెంట్ ఉంది, అల్ సహవా అల్ ఇస్లామియా అంటారు. ఈ సహవా మూమెంట్ ఏంటంటే, మహిళలు బయటకు రాకూడదు, మహిళలు పూర్తిగా ఒళ్ళంతా కూడాను కప్పుకోవాలి, వాళ్ళు బయటకు వెళ్ళాలన్నట్లయితే మగవాళ్ళు వెంట ఉండి తీరాలి, వాళ్ళు వాహనాలు నడిపించేందుకు వాళ్ళకి లైసెన్సులు ఇవ్వకూడదు. ఈ రకమైనటువంటి కఠినమైన నిబంధనలన్నీ కూడాను
సౌదీ అరేబియాలో ఉండేటటువంటి నాన్ ముస్లిం ఎవరి దగ్గర కూడాను వాళ్ళ పూజలు ఆరాధనలు చేసుకోవడానికి వీల్లేదు, వాళ్ళకి అసలు దేవుడి ఫోటోను కూడా వెంట తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఇవన్నీ కూడాను నమ్మనటువంటి ప్రజల మీద బలవంతంగా రుద్దేటటువంటి మూమెంట్ పేరు ఈ సహ్వా మూమెంట్, అల్ సహ్వా అల్ ఇస్లామియా అంటారు. దీనిని ఈ మద్ఖాలీకి చెందినటువంటి వర్గము వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా ఈజిప్ట్లోని ముస్లిం బ్రదర్హుడ్ అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఉంది. ఆ ముస్లిం బ్రదర్హుడ్ యొక్క ఫిలాసఫీ నుంచే ఒసామా బిన్ లాడెన్ పుట్టుకొచ్చారు. ఈ ముస్లిం బ్రదర్హుడ్ నాయకుడి పేరు హసన్ అల్ బన్నా. ఈ హసన్ అల్ బన్నా యొక్క అనుచరుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సయ్యద్ ఖుతుబ్. ఈ సయ్యద్ ఖుతుబ్ గారు ఒక ఖుత్బిస్ట్ మూమెంట్ అని ఒక మూమెంట్ తీసుకొచ్చారు. ఆ మూమెంట్ కూడా కఠినమైనటువంటి సలాఫీ నియమాలని పాటించాలి తప్పితే చాలా ఏ రకమైనటువంటి రాజీకి వాళ్ళు అంగీకరించరు. వేరే మతాల వాళ్ళు ఈ ప్రాంతాలకు రాకూడదు, వాళ్ళకి అసలు అనుమతి ఇవ్వకూడదు, ఈ రకమైనటువంటి నిబంధనలు పాటించాలని కోరేవాళ్ళు. వాళ్ళు మైనారిటీలో ఉన్నారు. సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ మాట వినడం లేదు. సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఈ మక్కా మదీనాల యొక్క నిర్వహణ బాధ్యత మా మీద ఉంది కాబట్టి మా దేశపు నియమాలకు లోబడి వస్తేనే మీకు మేము ప్రవేశం కల్పిస్తున్నాము తప్ప మీ ఇష్టం వచ్చినట్టు వస్తామంటే మేము అంగీకరించము అని చెప్పి సౌదీ అరేబియా ప్రభుత్వము, సర్వసాధారణ సౌదీ అరేబియా ప్రజలు ఇప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళను విమర్శిస్తున్నారు. మాకు ఎలా ఉండాలో చెప్పే హక్కు మీకు లేదు అని చెప్పి వీళ్ళని విమర్శిస్తున్నారు. స్మృతి ఇరానీని అలౌ చేయటం మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, దానిలో మాకేం తప్పు కనిపించటం లేదు, మీరు మా మీద కామెంట్ చేసేటటువంటి హక్కు లేదు అని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. దీంతో ఈ సౌత్ ఏషియన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులు ఎక్కువ అన్నట్టుగా హడావుడి ఎక్కువగా చేస్తున్నారు అన్నటువంటి వాదనను వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. సౌదీకి చెందినటువంటి అరబ్ ముస్లిమ్స్, అరబ్ మూలానికి చెందిన ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ముస్లిం మత గురువు ఉన్నారు, అతని పేరు ఇబ్న్ తహమియా. ఇబ్న్ తహమియా ఏమన్నాడంటే అరబ్ ముస్లిములు మాత్రమే ఒరిజినల్ ముస్లిమ్స్, మిగతా వాళ్ళందరూ కూడా ఒరిజినల్ ముస్లిమ్స్ కాదు అన్నటువంటి వాదన తీసుకొచ్చారు. ఆ వాదనకు మద్దతిస్తూ ఈరోజు సౌదీ అరేబియాలో ఇబ్న్ తహమియాను కోట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మా వ్యవహారాల్లో మేము ఎవరిని అలౌ చేస్తాము, ఎవరిని ఎక్కడి వరకు అలౌ చేస్తామన్నది చెప్పేటటువంటి అధికారం మీకు లేదు అని అన్నారు. అంతేకాకుండా పాకిస్తాన్కి చెందినటువంటి ముస్లింలను వాళ్ళు ఒక పదాన్ని ఉపయోగించి తిడుతున్నారు. ఆ పదం ఏంటంటే ముజీత్ అని, MUZEET. ముజీత్ అంటే చాలా అసహ్యంగా, శుభ్రత లేకుండా, స్నానం పానం లేకుండా, చూడటానికి చాలా అసహ్యంగా ఉండేటటువంటి వ్యక్తి అని. పాకిస్తానీ ముజీతులు, బంగ్లాదేశ్ ముజీతులు మాకు ఇస్లాం గురించి చెప్పనక్కర్లేదు అని చెప్పి సౌదీ అరేబియాలో, అబుదాబీలో ఉన్నటువంటి ముస్లిములు చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడాను మతం మారి ముస్లింలు అయినటువంటి వాళ్ళు, మేము పైగంబర్తో పాటు ఉన్నటువంటి వాళ్ళం, మేము ఒరిజినల్, వీళ్ళందరూ డూప్లికేట్. ప్రస్తుతము స్మృతి ఇరానీ కట్టుకున్నటువంటి ఎర్ర చీర, ఆవిడ పెట్టుకున్నటువంటి నుదుటి కుంకుమ బొట్టు, చెవిలోలాకులు, ఆమెతో పాటు ఉన్నటువంటి మంత్రి మురళీధరన్, విదేశ వ్యవహారాల సహాయ మంత్రి గారు ధరించినటువంటి భారతీయ దుస్తు అయినటువంటి ముండు లేదా లుంగి, దాంతోపాటు కాషాయ కుర్తా ఏదైతే ఉందో ఇది మొత్తం మీద ఇస్లాములో ఉన్నటువంటి ఫాల్ట్ లైన్స్ని, వాళ్ళ మధ్య ఉన్నటువంటి పైకి కనపడకుండా ఉన్నటువంటి విభేదాలు మొత్తాన్ని బయటకు తీసుకొచ్చింది. ఈ సౌత్ ఏషియన్ అని చెప్పేటటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియాకి, శ్రీలంకకి, మాల్దీవ్స్కి చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు అరేబియన్ ముస్లింల మీద, అరేబియాలో UAE, అదేవిధంగా సౌదీ అరేబియా, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అరబ్ ముస్లింల పైన విమర్శలు గుప్పిస్తున్నారు. మీది ఒరిజినల్ కాదంటే మీది ఒరిజినల్ కాదు అని చెప్పి ఈ రెండు వర్గాలు ఇప్పుడు వాదించుకుంటున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.